నమస్తేనుల్లా నేను మీ దుర్గని ఇగో మీకోసం అయితే బొచ్చెడు కాదు గంపెడు వార్తలు పట్టుకొచ్చిన మరి ఎందుకు లేటిగా పోదామా మన ఖతర్నాక్ వార్తలకి ముందుగాల ఏంటో ఎరికే కదా నెత్తి గీతలు ధూమ్ ధామ్ చేసిండు చిన్న సీఎం మురిసిపోయింది మార్కాపురం పవనన్న చూయించిండు పెద్ద మనసు ఆడవిడలకు పంపిండు మాడి పండ్లు పట్నానికి వచ్చిండు ఖర్గే సారు ఫ్లెక్సీలతోని బనాయించిర్రు లండన్ లా తోడు దొంగల సంబరాలు రాజా బతుకంటే ఇల్లదే గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాత ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య సార్ అంటే తెల్వనోళ్ళు లేరు నన్ను అడిగితే రాజకీయంలో తోపసంటి లీడరు ఆ తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కూడా చేసిండు ఇప్పుడెందుకు యాదికి తెచ్చుకున్నా అంటే రోషయ్య తాత విగ్రహాన్ని ఓపెనింగ్ చేసిర్రు మన హైదరాబాద్ పట్నంలో మనం కూడా ఆడికి పోయి రోషయ్య తాతకు నివాళిచ్చేద్దాం పారి ఇగో గిదే మన రోషయ్య సార్ది నిలువెత్తు విగ్రహం కాంస్య విగ్రహం వల్ల హైదరాబాదు నడి చౌరస్తా లగ్డీ కాపుల్ కాడ నిలబెట్టిరు షెయ్యి పార్టీ అందరికంటే పెద్ద పెబ్బ ఖర్గే సారన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇక ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసిరు మంత్రులు వాళ్ళు ఇల్లు కూడా వచ్చిర్రు అప్పుడా రోషయ్య సారు మొదటి సంధి ఆఖరి దాకా షెయ్యి పార్టీలనే ఉన్నాడు కదా పార్టీకి ఎన్నో సేవలు చేసిండు అందుకే ఆయన పార్టీకి చేసిన మేలును యాద్ చేసుకున్నారన్నట్టు ఇక ఇదివర్ సంధి రోషయ్య సారు బర్త్డేను అధికారికంగా చేస్తారట సరే ఇక ఇదిట్లుంటే ఈడ మీకు ఇంకోటి చెప్పాలే పెద్ద పెబ్బ ఖర్గే సారు హైదరాబాద్ కి వచ్చిండని ఎర్కవుడుతోనే ఇగో గిట్ల ఫ్లెక్సీలతోని స్వాగతాలు చెప్పిర్రోలా ఫ్లెక్సీలంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన వాటి గురించి అంటలేదు ఇగో వీటి గురించి రాజ్యాంగం అని మీరంటారు కానీ తెలంగాణలో మాత్రం రాక్షస రాజ్యం నడుతాంది అరెస్టుల రాజ్యం నడుతాంది అనుకుంటా ఫ్లెక్సీలు పెట్టిర్రోలా మరి ఖర్గే సారు చూసిండో లేడో వీటిని అగర్సే చూసినా సద్వచ్చిందో సద్వరాలేదో కదా ఇక మా పటీలి ఎల్బీ స్టేడియంలా పెద్ద బహిరంగ సభ నడిచింది ఆడికి ఖర్గే సారు పోయి ఆయనకు దోషిన తీర్లా ఉపన్యాసం ఇచ్చిపోయిండు నాకు తెలుసు మీరు మన ఖతర్నాక్ వార్తలల్లా ఏ వార్త కోసం బగ్గా ఎదురు చూస్తుర్రో ఇక మిమ్మల్ని కూడా ఎక్కువ సేపు ఊరియా అందుకే చెప్పేస్తా చిన్న సీఎం పవనన్న వార్త గురించే కదా మీరున్నది అన్న మార్కాపురం టూర్ వేసిండు అసలు మార్కాపురం కాదు ప్రకాశం జిల్లా అంతా పవనన్న పేరుతోటి మారుమోగిపోయింది అన్నను కండ్లర చూసినోళ్ళు సిగమూగినట్టే చేసిరు పారి మరి మార్కాపురం టూర్కు మనం కూడా పోయేద్దాం గాని మీకు కూడా చూస్తుంటే రోమాలు నిక్కబడుస్తున్నాయి కదా ఇది మరి పవనన్న అంటే అన్న ఏడికి పోయినా అక్కడోళ్లకు కన్నుల పండగే జనానికి సంబరమే మార్కాపురంలా 1290 కోట్ల రూపాయల ఖర్చుతోని చేస్తున్న తాగునీటి పథకానికి పవనన్న శంకుస్థాపన చేసిండు స్టేజ్ మీదకచ్చి ఫస్ట్ అల్లూరి సీతారామరాజుకు దండం పెట్టి పని షురూ చేసిండు ఇక అటెన్క మైకు ముంగట్కచ్చి స్పీచ్ ఇచ్చిండు అసలు మన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఎట్ల ముంగట్కి పట్టుకపోతాంది ఇంకా ఏమేం చేసేటి ఉన్నాయి కేంద్రంతోని కలిసి డెవలప్మెంట్ ఎట్లా చేస్తాం జనాన్ని ఎట్లా ఒడ్డుకు పట్టుకొస్తాం ఇగో ఇవన్నీ చెప్పుకొచ్చిండోళ్ళ పవనన్న ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు 578 గ్రామాల్లో ఉన్న దాదాపు
10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5,000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం. గత పాలకులు మీకు చెప్పాను, ప్రజలకు మంచి నీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు. అంటే లాస్ట్లో ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి. నిజంగా వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి? వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి. ఈరోజు వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని, ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం, ఆక్సిజన్ అయిపోయింది. దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈ రోజున మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం. నిజం చెప్తున్నా, ఎవలన్నా ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే అంతా నేనే అని, నా జమానా అని అనుకుంటారు. కానీ ఈడ పవనన్న చూడురోలా పోటీ చేసిన అన్ని జాగలల్లో గెలిచినా గాని, జేజేలు కొట్టినా గాని జనం ముంగట మాత్రం తగ్గే ఉంటాడు. నాకు అనుభవం లేదు, చంద్రబాబు సారు అటు మోడీ సారు హిమ్మతిస్తుంటేనే మనం గిట్లా ముంగటికి పోతానం, ఎన్ని పనులు చేసుకుంటానం అని పవనన్న చెప్తాంటే ఇది చిన్న సీఎం గొప్పతనమని అక్కడికి వచ్చినోళ్ళు తారీఫ్ చేసిర్రు. ఆంధ్ర చిన్న సీఎం మార్కాపురం టూర్ చూసిరు కదా. అయితే ఇప్పుడు మనం ఇంకో చిన్న ఊరికి పోవాలి. ఆ ఊరు అల్లూరు జిల్లాలో ఉన్నది. అక్కడిలా ఆడబిడ్డలను మనం కలుసుకోవాలి. వాళ్ళు గుండె సప్పుడు వినాలే. వాళ్ళ మీద మన పవన్ అన్న తన్లాట ఏందో మీకు కూడా తెలవాలి కదా. పారి మరి అగో గాడ మాడి పళ్ళు తింటురు వాళ్ళు, ఆడికే పోదాం మనం. చూస్తురా, పెద్ద పెద్ద మాడి పండ్లు ఎంత సంతోషంగా తింటుర్రో. ప్రతి ఒక్కరి చేతిలో మాడి పండ్లున్నాయి. ఇగో ఈ పిల్లలు చూడు, చేతి నిండా ఉన్నది కదా మాడి పండు. ఇక ఇది సగం తినంగానే కడుపు నిండినట్లయితది. గా మాడి పండ్లు తినుడు కూడా సుతారమా? ఇది కూడా ఒక వార్తనేనా అనేరు. అసలేమైందో చెప్పినాక ఇదే అసలైన వార్త అని మీరే అంటారు. మన చిన్న సీఎం పవనన్నకు ఆడబిడ్డలంటే ఎంత పాయిరమో మీకు కూడా ఎరికే కదా. వాళ్ళ కోసం తల్లాడుతుంటారు. ఏ రాజకీయం లీడర్ పోని ఊర్లలకు కూడా పోయి వాళ్ళను కలుసుకుంటాడు, వాళ్ళ తక్లీఫులను అరుచుకుంటాడు. అప్పటికప్పుడే వాళ్ళ రందులను తీరుస్తాడు. అయితే అల్లూరు జిల్లా కురడి ఊరు జనాలకు సొంత పెరట్ల పండించిన మాడి పండ్లను పంపిండోళ్ళ. ఇంటికో అర్ధ చొప్పున మాడి పండ్లను ఇచ్చిండు. ఇవి ఉత్తపచ్చి కూడా కావు, ఆర్గానిక్ మాడి పండ్లట. వీటి ఖరీదు కూడా బాగానే ఉంటది. పైసలు గల్లోలేగొని తింటారని అంటారు. అసొంటిది పవనన్న ఈ ఆర్గానిక్ మాడి పండ్లతోటి ఈ ఆడబిడ్డల కడుపు రింపి వాళ్ళ కండ్లల్లో ఆనందం పట్టుకొచ్చిండు. ఈ పదవిలోన మళ్ళా బాబు పెద్ద పదవికి వెళ్ళాలా, నాకేమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వపోయినా ఒకటే. నా కష్టం కొంచెం డెవలప్ చేసినాడు, నాకు నీళ్ళు ఇచ్చినాడు. వాళ్ళ తల్లులు పిల్లలు అందరు సవిష్టంగా ఉండాలి అంతే. మాడి పండ్లనే కాదు, అడవి తల్లి బాట పేరుతోని ఇంతవరకు ఏ రాజకీయం లీడర్ కూడా ఓని ఊర్లలకు పోయి రోడ్లేయించుండు పవనన్న. చెప్పులు లేకుంటే ఇంటింటికి చెప్పులు పంపిండు. పిల్లలను స్కూళ్ళల్లా షరీక్ చేయించిండు. నిజంగా గీ జమానాల ఏ రాజకీయం లీడర్ గిట్లుంటారల్లా కదా.
లలిత్ మోడీ, విజయ్ మాల్యా ఈ పేర్లు మీకు బాగా ఎరకయే ఉండాలి. దొంగలు, గజ దొంగలు, బ్యాంకులను ముంచి పైసలు మింగి ఫారిన్ దేశాలకు పారిపోయిన మోసగాళ్లకు మోసగాళ్ళు. అంతే కదా, ఏమన్నా ఎక్కువ చెప్పినా ఏంది? ఎక్కువేం లేదు, ఒకటా రెండా, ఏలు లక్షల కోట్లు పొతం పెట్టి గాయమైపోయారు వాళ్ళు. ఇంతకీ వాళ్ళు ఫారిన్ దేశానికి పారిపోయి ఏం చేస్తారో ఎరికేనా? సూతే చక్కెర వచ్చి పడిపోతారు కావచ్చు. ఎందుకన్నా మంచిది గిలాసల ముత్తని మంచినీళ్ళు అయితే దగ్గర పెట్టుకొని ఈ వార్త చూడురి. ఏమంటున్నా, ఆగో ఆడ రెడీగా ఉన్నారు వాళ్ళు. ఏర్పాటు చేసిరా మహానుభావులను. ఇగో ఈయనే లలిత్ మోడీ, ఆయనే విజయ్ మాల్యా. ఏక్ సే బడ్కర్ ఏక్ దొంగలు, గజ దొంగలు. లెక్కకైతే దొంగలు దొంగతనం చేసిరని ఎరకైనాక ఇజ్జత్తోని సావాలి, ముఖం మార్చుకోవాలి. కానీ వీళ్ళను చూడుర్రి, గానా భజానాతోని ఎట్లా ధూమ్ధాం చేస్తుర్రో చూసినవా? ఒకరికొకరు పాటలు పాడుకుంటా ముర్షి ముప్పందం అవుతురు. ఇదెట్లున్నదంటే, దేశంలా గన్ని గనం కోట్లు ముంచిన మమ్ముల్ని ఎవడేం చేస్తలేడు, మేమే దర్జాగా బతుకుతున్నాం, కష్టపడి సంపాదించేటోళ్ళు వేస్ట్ అన్నట్లే ఎంజాయ్ చేస్తాను కదా. వీళ్ళ ఎంజాయ్ని ఎల్కలు కోరక. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో దొంగల ముచ్చట చెప్పుకుందాం, లేకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చూసినవా, గందర్ ముచ్చట్లు చెప్పింది, మమ్మల్ని ఇడిచిపెట్టింది అని ఫీల్ అయినా అవుతారు. మరి వాళ్ళని ఎందుకు ఫీల్ చేయాలి కదా, పారి మరి. ఇగో ఈలే దొంగలు, ఓబులాపురం దొంగలు. ఓబులాపురం అనగానే మనకు గాలి జనార్దన్ రెడ్డి, మైనింగు గివే మతికత్తాయి కదా. కానీ ఇళ్ళ లెక్క వేరే. మైనింగుల కాడ ఉన్న మిషన్లను ఎత్తుకబోయే బ్యాచ్ అన్నట్టు. గ్యాస్ కట్టర్లు, గడ్డపారలు తెచ్చి మిషన్లను తుక్కు తుక్కు చేసి గిట్లా ట్రాలీలల్లా డీసీఎంలల్లా ఎత్తుకబోతారు. మరి వీటిని బఠానీలకు అమ్ముకుంటారో పుట్నాలకే పూతం పెడతారో ఏం పాడో గాని కొన్నొద్దుల సంధి ఓబులాపురం దిక్కు ఇనుప సామాన్లు, మిషన్లు మాయమైతున్నాయట. ఇక దీని మీద పోలీసులు నజర్ పెడితే దొంగల భాగోతం మొత్తం బయటపడ్డది. ఇక ఈ ఇనుప సామాన్లు ఎత్తుకపోయేందుకు బందోబస్తుగా ఇచ్చిర్రు. మంచిగా వ్యాన్లు, గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు ఇవన్నీ పట్టుకొచ్చుకొని పని మీద పడతారు. మరి వీళ్ళకి ఇట్లా రెచ్చిపోతుంటే కూడా ఇన్నొద్దుల సంధి ఎవ్వరికంట బడకపోవుడేంది గిదే అర్థమైతలేదు. ఇప్పటికైతే 7గురిని దొరకబట్టిరట, ఇంకో 3ఉన్నారట ఇలా బ్యాచ్లా. వాళ్ళ పని కూడా పడతాం అంటూరు. ఆగో సిఐ సాబు చెప్తుండు, ఈయనరు మీరు కూడా. ఓబులాపురం గ్రామ పరిధిలో పాత ఓఎంసీ మైనింగ్ ఏరియా పరిధిలో ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు గతంలో సిబిఆర్సీ చేసిన ఇనుప ముని ఖనిజంతో పాటు అక్కడున్న జేసీబీలు, హితాచీలు, ఇతర క్వారీ మిషన్లన్నీ కూడా ఉండే ఏరియాల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి గ్యాస్ కట్టర్లు అండ్ ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ తెచ్చి దాన్ని కట్ చేసి వాటిని అక్రమంగా కర్ణాటక తరలించి అమ్ముకుంటున్నారని రాబడిన సమాచారాలు మా పోలీసులు ఎస్ఐ గారితో పాటు రైడ్ చేయడం జరిగింది. అక్కడ 7 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాము. వారి దగ్గర నుంచి ఒక లగేజ్ బొలెరో ఆటోను, 2 గ్యాస్ కట్టర్లు, ఒక ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే మన మామూలు గ్యాస్ సిలిండర్లు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు విచారిస్తే వీళ్ళు 7 మంది కలిసి తోరణగల్లో సంబంధించిన వాళ్ళని, వీళ్ళంతా కూడా ధర్మసాగరం చెందిన వీరేష్ అండ్ ఉచ్చప్ప అనే వాళ్ళిద్దరితో కలిసి ఈ స్క్రాప్ అందరినీ తీసుకుని ముడిసరికంతా కూడా బళ్ళారు కర్ణాటక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ టన్ను 20,000 చొప్పున ఇక్కడ బయట అమ్ముకుంటున్నారని మాకు నేర అంగీకారంలో తెలిపినారు. వీరందరిపైన కూడా కేసు నమోదు చేసుకుని వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అదన్నట్టు సంగతి. కానీ ఏ మాట కామాటేనోళ్ళ దొంగతనాలు చేసుడు కూడా అంత ఈజీ కాదని అనిపిస్తాంది. దానికో పద్ధతి, ఇజను, ప్లానింగు గవన్నీ చేసుకుంటారు ఇళ్ళ లెక్క. ఇప్పుడు
బస్సులు రైళ్లల్లా లొల్లులు జవడాలు అయితేనే ఉంటాయి. సీట్ల కోసమో కాలు దొక్కిండనో ఇట్లా ఏదో ఒక పంచాయతీ అవుతుంటది. ఇక తెలంగాణలో ఫ్రీ బస్ వచ్చిన కాంచిలైతే రోజు లడాయిలే. అయితే బస్సుల్నే అనుకున్నా ఆఖరికి విమానాలలో కూడా పొట్టుది అనుకుంటున్నారు కదా. అగో ఓష్ని కథ సల్లగుండా రాను విమానాలు కూడా ఎర్ర బస్సు కథనే అవుతుంది కదా. మన బస్సులల్లా కదా సీట్ల కోసం ఎట్లా జుట్లు పట్టుకుంటారో ఆఖరికి విమానాలల్లో కూడా గట్లనే అవుతుంది. ఇగో గి కొట్లాట జుర్రాదు, ఓ దిక్కు విమానం గాలిలా గిర్ర తిరుగుతూనే ఉన్నది. వీళ్ళేమో పొట్టు దన్నుకుంటూనే ఉన్నారు. ఇగో ఈయన ముఖం పచ్చడైంది చూడు. ఈ ఫైటింగ్ చేసిన వాళ్ళ దాంట్లో ఒకరు మన దేశ పైననే, కాకపోతే అమెరికాలో ఉంటాడు. ఆయనకున్ను ఇంకొకనికి లొల్లైంది. ఫస్ట్ వీళ్ళిద్దరు పక్క పొంటే కూసున్నారు. జరసేపు మంచిగానే మాట్లాడుకున్నారట. ఇక విమానం మొగులు మీదికి పోంగానే మరి ఏమైందో ఏం పాడో. ఇక గిట్లా దన్నుకున్నారు. ఇక గిట్ల రక్తాలు వెళ్ళేదాకా దన్నుకున్నాక గి శర్మ అనేటైన సెల్ఫీ ఫోటోలు కూడా తీసుకున్నాడట. నా ముఖాన్ని ఎన్ని దెబ్బలు తాకినాయి, ఎంత చక్కగా ఉన్నది అని చూసుకుంటా ఉన్నాడు. ఇక వీళ్ళ కొట్లాట చెయ్యబట్టి విమానాన్ని నడిమిట్లనే ఒక ఎయిర్పోర్ట్ లో ఆపిర్రట. వాళ్ళిద్దరిని పోలీస్ టౌన్ కు పట్టుకపోయారు. అదేందోనొల్లా ఈనాడు మా విమానాలలో కూడా గిట్ల చిల్లర పంచాయతీలు బాగైతున్నాయి కదా. సీటు కాడ లొల్లే, తాకిందని లొల్లే, కిటికీ బంద్ చేయని లొల్లే, ఏందో ఏమోపో. అవుగాని కరోనా తర్వాత టాకీస్లకు పోవుడు చాలా మంది బంధు పెట్టిర్రు కదా. ఏ గంతగానం ఖర్చు పెట్టి టాకీస్లో ఏం చూస్తాం, కొన్నొద్దులైతే టీవీల్లో ఓటీటీల్లో వస్తుంది కదా అనుకుంటాం కదా. సరే గట్లా అనుకున్నా తప్పు లేదు. కానీ కొందరు సినిమా విడుదలైన నాడే ఇంటర్నెట్లా ఆడ ఈడ సినిమా చూస్తారోళ్ళ, అంటే దొంగ క్యాసెట్లు అన్నట్టు. దొంగ క్యాసెట్లు తయారు చేసేటోడు దొరికిండు. ఓసారి ఆని దర్శనం చేసుకుందాం రారి. ఎట్లెట్లా చేస్తాండు ఏంది కథ అరుసుకుందాం. ఇగో వీడే సినిమాల దొంగ, పైరసీలు చేస్తాడు. సినిమా విడుదలైన నాడే ఇంటర్నెట్లా కొత్త సినిమా దొంగతనంగా అత్తందంటే దీని వెనుక ఎంతమంది ఉన్నారో, ఎంత పెద్ద ముఠా ఉన్నదో అనుకుంటాం కదా. కానీ వీడొక్కడే సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క టాకీస్ల సినిమాను రికార్డు చేసి ఆన్లైన్లో అమ్ముకుంటాడట. అది కూడా హెచ్డి క్వాలిటీతోని. ఈయన పేరు కిరణ్ కుమార్. ఆంధ్రలో ఉన్న తూర్పుగోదావరి జిల్లోడు. హైదరాబాద్లా వనస్థలిపురంలో ఉంటాడు. కొత్త సినిమా విడుదల అయిందంటే చాలు అందరికంటే ముందుగానే టాకీస్లకు పోయి పురుసత్తుగా కూర్చొని రికార్డు పెట్టి అమ్ముకుంటాడట. అది కూడా క్రిప్టో కరెన్సీలా. ఒక్క సినిమాకు $400 అమ్ముకొని సినిమాలో కొంప కొలంబస్ చేసిండు. ఇప్పటిదాకా ఈడొక్కడే 65 సినిమాలు పైరసీ చేసిండు. ఇక ఇండ్ల తెలుగు, తమిళం సినిమాలు కూడా ఉన్నాయి. ఈ పైరసీ దొంగోని చెక్కల మీద కన్నేసిన హైదరాబాద్ పోలీసులు ఈయన్ని మొత్తానికి దొరకబట్టిర్రు. వీడుండే ఇంట్లో బొచ్చెడు ఫైళ్లు బయటపడ్డాయట. వీనొక్కడు చేయబట్టి మన తెలుగు సినిమాలకు దగ్గర 3,000 కోట్ల రూపాయల దాకా లుక్సాయినందటనోళ్ళ కాదా. మరి మంచిగా హెచ్డి క్వాలిటీలా పుక్కట్ల సినిమా వస్తుందంటే ఇక టాకీస్లకు ఎవరు పోతారు చెప్పు. అందున ఆడ రేట్లు ఏమన్నా తక్కువ ఉన్నాయా? అందుకే ఇన్నొద్దులు వీడు ఆడిందే ఆట రికార్డు చేసిందే సినిమా అయింది.
మళ్ళో పరి నెత్తి గీతలు చూద్దామా. ధూమ్ ధామ్ చేసిండు చిన్న సీఎం, మురిసిపోయింది మార్కాపురం. పవనన్న చూయించిండు పెద్ద మనసు, ఆడవిడలకు పంపిండు మాడి పండ్లు. పట్నానికి వచ్చిండు ఖర్గే సారు, ఫ్లెక్సీలతోని బనాయించిర్రు. లండన్లా తోడు దొంగల సంబరాలు, రాజా బతుకంటే ఇల్లదే గురు. ఇగో ఇవ్వుల్లా ఇవాల్టి మన ఖతర్నాక్ వార్తలు. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి వార్తలు పట్టుకొత్తా ఉంటా. మరి ఇక నేను పోయొద్దునా. నమస్తే.